స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే భారీ ఓపెనింగ్స్, బాక్స్ ఆఫీస్ మోత మోగిపోయే కలెక్షన్స్ గుర్తుకొస్తాయి. మరి అలాంటి హీరోతో మాస్ డైరెక్టర్లు సినిమా చేస్తే అదిరిపోయే వినోదం, కళ్ళి చెదిరే కలెక్షన్స్ ఖాయం. ఏరియా ఏదైనా అంచనాలకు మించి ఓపెనింగ్స్ రాబట్టుకోవడం ఒక్క పవన్ కళ్యాణ్కే సొంతం. అలాంటి హీరోతో చాలా రోజుల నుండి సినిమా తీయాలని ఉవ్విళ్లూరుతున్న డైరెక్టర్ వివి వినాయక్. గతంలో 2-3 సార్లు పవన్ కళ్యాణ్తో కథా చర్చలు జరిపినా అవి సెట్స్ దాకా రాలేదు. ఈ మధ్య వివి వినాయక్ పవన్ కళ్యాణ్కి మళ్లీ కథ వినిపించారట. కానీ అది కూడా నచ్చకపోవడంతో వివి వినాయక్ నిరాశ చెందకుండా మరో కథని సిద్ధం చేశారని వినికిడి. ఇలా పట్టు వదలని విక్రమార్కుడిలా వివి వినాయక్ ప్రయత్నించడం వెనుక కారణముంది. ఇప్పటిదాకా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళందరితో వివి వినాయక్ సినిమాలు తీశాడు, ఒక్క పవన్ కళ్యాణ్తో తప్ప. ఆ బ్యాలెన్స్ కూడా కవర్ అయితే మెగా ఫ్యామిలీ మొత్తాన్ని డైరెక్ట్ చేసిన ఘనత వివి వినాయక్కి దక్కుతుంది. అయితే స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైన స్టైల్, ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఎక్కువగా తన వ్యక్తిత్వానికి సరిపోయే కథలను, అందుకు తగ్గ డైరెక్టర్లను ఎంచుకుంటాడు. వివి వినాయక్ తన రెగ్యులర్ ఫార్ములా వదిలి పవర్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గ కథనాలతో వెళితే పవర్ స్టార్ తప్పక అంగీకరిస్తాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వివి వినాయక్ తన తరువాత ప్రయత్నాన్ని మొదలు పెడితే అతి తొందరలోనే వీరిద్దరి కాంబినేషన్ ని మనం వెండి తెరపై చూడొచ్చు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది శ్రావణ్ చాయ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.